నమస్తే, నా పేరు తరణి. ముందుగా ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. భక్తి శ్రద్ధలతో నడుమ ఘనంగా జరిగిన దసరా పండుగ విజయదశమిని పురస్కరించుకుని వాహనాలు, ఆయుధాలు, పనిముట్లకు పూజలు చేసిన ప్రజలు. భారత్లో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అత్యుత్తమ రాష్ట్రంగా నిలుస్తుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. వ్యాపారవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని వ్యాపారవేత్తలకు పిలుపు. విశాఖ బీచ్ రోడ్ విశ్వప్రియాలో 2 రోజుల పాటు జరగనున్న బీజేపీ ఖాదీ సంత. 2-3 తేదీలలో ఖాదీ సంత జరగనున్నట్లు వెల్లడించిన బీజేపీ నగర అధ్యక్షుడు పరశురామరాజు. దక్షిణ నియోజకవర్గం 38వ వార్డులో పలు ప్రాంతాల్లో పర్యటించి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ప్రజా సంక్షేమమే కూటమి ధ్యేయమని వెల్లడి. విజయదశమి పండుగ పర్వదినాన్ని ప్రజలు ఆనందోత్సాహాలతో భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. విజయదశమి సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ వాహనాలకు, ఇంట్లో ఉన్న ఆయుధాలు, పనిముట్లకు పూజలు చేశారు. వాహన పూజ అనంతరం ఇళ్లలో శ్రీ దుర్గాదేవి పూజలు నిర్వహించారు. శరనవరాత్రి దీక్షలు, భవానీ మాలలు ధరించిన భక్తులు మాల విసర్జన చేశారు. ఈసారి దసరా పండుగ గురువారం రోజు కావడంతో చాలా మంది మాంసాహారానికి దూరంగా ఉన్నారు. దీనికి తోడు గాంధీ జయంతి రోజున దసరా పండుగ రావడంతో మాంస విక్రయాలు జరగలేదు. మందుబాబులు ముందు జాగ్రత్తగానే దసరా పండగకి ముందే రోజే తమకు కావలసిన బ్రాండ్లను కొనుగోలు చేసుకున్నారు. సాయంత్రం కుటుంబ సమేతంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన దుర్గాదేవి విగ్రహాలను సందర్శించారు. దసరా పండుగ భక్తి శ్రద్ధలతో పాటు మందుబాబుల కిక్కుతో వసంతుగా ముగిసింది. భారతదేశంలో పెట్టే పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రంగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇస్తామని తెలిపారు. వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను, వివిధ దేశాల రాయబారులను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విశాఖలో నిర్వహించే 30వ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను, వివిధ దేశాల రాయబారులను సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో సిఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతోందని, పరిశ్రమలకు అనువుగా ఉండేలా లాజిస్టిక్స్ ను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్పోర్టులు, రహదారుల నిర్మాణం చేపడుతున్నాం. సంపద సృష్టికి పెట్టుబడులు రావాలి. సంపద సృష్టిస్తేనే పేదరికాన్ని నిర్మించగలమని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ వికసిత్ భారత్ 2047 రూపొందిస్తే మేం స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపకల్పన చేశామన్నారు. ఏపీని $2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యమని వెల్లడించారు. గ్లోబల్ క్లైమేట్ గోల్స్. Second one, leveraging our strategic coastline, 1000 kilometers. We will develop world-class ports, industrial corridors and logistics hubs linking India and more efficiently with global value chains. Third one, building on our agriculture base. We will promote advanced food processing industries, ensuring food security, exports and farmers' prosperity. Fourth one, Andhra Pradesh is already home to several big tech companies. By creating conducive ecosystems for electronics, manufacturing, semiconductors and digital innovation, we will contribute to India's ambition of becoming global tech powerhouse. Fifth one, with our rich heritage, natural beauty and human capital, we aim to make Andhra Pradesh a hub for sustainable tourism, healthcare and education services. We want to go in a big way manufacturing. Recently Mittal is starting one steel plant and also BPCL, they are starting in a big way 1 lakh crores investment on petrochemicals. These are all two investments are coming. Even you are going to hear very soon, Visakhapatnam, before our meeting itself, Google is going to set up biggest
data center with artificial intelligence in Visakhapatnam. That is after USA. This will be the biggest center from Google development. So friends, these are all various opportunities we are going to have. I am telling you only one thing with my past track record. దక్షిణ నియోజకవర్గంలో 38వ పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి పెన్షన్ నగదును అందజేశారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి వారి బాగోగాలను అడిగి తెలుసుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఏపీడీ పద్మ, ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు. దసరా పండుగ మహోత్సవాలు మహావిశాఖలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నగరంలోని ఎటు చూసిన ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ ఎత్తున పందిర్లు వేసి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించి దేవీ నవరాత్రులను నిర్వహిస్తున్నారు. యువజన, స్థానిక కాలనీ, వర్తక సంఘాల ఆధ్వర్యంలో నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అనేక దేవాలయాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయాల్లో ఉన్న అమ్మవార్లను రోజుకో దేవీ రూపంలో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. వివిధ రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవార్లను తనివి తీరా దర్శించుకుని భక్తులు భక్తి సాగరంలో మునిగిపోయారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆదిశక్తి రూపాలను దర్శించుకోవడం తాము చేసుకున్న అదృష్టమని భక్తులు నమ్ముతుంటారు. అలాగే ఆలయాల్లో సామూహిక కుంకుమ పూజలు, లలితా సహస్రనామం, చండీ యాగాలు ఇలా అనేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు ఆధ్యాత్మిక చింతనతో గడిపారు. అక్టోబర్ 2, 3 తేదీలలో విశాఖ బీచ్ రోడ్లోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో ఎదురుగా ఖాదీ సంత కార్యక్రమం నిర్వహిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం లాసెన్స్ బే పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా ఖాదీ సంతను బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసేవారమని, ఏడాది కూటమి ఆధ్వర్యంలో 3 పార్టీలు కలిసి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పూర్తి నవదేశీ హ్యాండ్మేడ్ వస్తువులను అమ్మడం జరుగుతోందని, దాదాపు 70 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఏసీ తయారీ వస్తువులే పెట్టి వాళ్ళే ప్రోత్సహించే విధంగా మనం రూపాయి తీసుకోకుండా అన్ని కూడా ఫ్రీ సర్వీస్ చేయడం జరుగుతుంది. దాన్ని ప్రజల్లో తీసుకెళ్లి వాళ్ళ బిజినెస్ పెంచే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సో కార్యక్రమం పెడుతున్నాం. ఈ రకంగా మొన్న సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతున్నాయి. అదేవిధంగా మన విశాఖపట్నంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు, అలాగే స్వచ్ఛ భారత్, మెడికల్ క్యాంపులు, అలాగే కంటి పరీక్ష చేయటం, అలాగే మన పారిశుద్ధ కార్మికుల్ని వాళ్ళకి సన్మానం చేయటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. అదేవిధంగా రేపు ఎల్లుండ 2వ తారీఖు, 3వ తారీఖు ఈ 2 రోజులు కూడా మన బీచ్ రోడ్లో ఏదైతే విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఉందో దాని ఆపోజిట్లో ఖాదీ సంత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖాదీ సంత అనేది ప్రతి సంవత్సరం కూడా మన విశాఖపట్నం బీజేపీ జిల్లా ఆఫీసులో పెట్టేవాళ్ళం. ఇప్పుడు కూటమి ఆధ్వర్యంలో 3 పార్టీలు కలిసి అక్కడ కార్యక్రమం చేస్తున్నాం. దాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో చేనేత వస్త్రాలు, ఖాదీ, అలాగే స్వదేశీ తయారు చేసిన వస్తువులు, చేతి వృత్తులతో చేసిన వస్తువులు ఇవన్నీ కూడా సుమారు 70 స్టాల్స్ వరకు పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రోత్సహించే స్వదేశీ వస్తువుల ప్రోత్సాహం సందర్భంగా మేము ఫ్రీగా స్టాల్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఎవరి దగ్గర రూపాయి తీసుకోవట్లేదు. అలాగే వాళ్ళకి వసతులు కానీ, భోజన వ్యవస్థ అన్నీ కూడా చేయటం, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెట్టడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మన విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు భరత్ గారు, అలాగే మా ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు, అలాగే హెచ్ఆర్ల శాసనసభ్యులు ఎన్ఈఆర్ గారు ముగ్గురు కూడా ముఖ్య అతిథులుగా రావడం జరుగుతుంది. ఇది 2 రోజుల్లో కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. రేపు 2వ తారీఖు నవరాత్రి సందర్భంగా చాలామంది వచ్చి సెలవులు కాబట్టి వచ్చి కార్యక్రమం పాల్గొనాలి. అందరూ కూడా దుర్గా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే
దీంతో పాటు జిఎస్టీ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2017లో జిఎస్టీ వచ్చిన తర్వాత ఆ సంస్కరణని మార్చి 4 స్లాబుల్ని 2 స్లాబులు తీసుకొచ్చి ఇవాళ 11వ స్థానంలో ఉన్న భారతదేశం 4వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత మన ప్రీతం నేత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఎందుకంటే అన్ని రేట్లు పెరిగే టైంలో, డెవలప్మెంట్ పెరిగే టైంలో ఈ జిఎస్టీ నెక్స్ట్ జనరేషన్ 2 పాయింట్ తీసుకొచ్చి ఈ ఏదైతే ట్యాక్స్ ఉన్నాయని తగ్గించి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కూడా 12 లక్షల వరకు ట్యాక్స్ లేకుండా చేసి ఇవన్నీ కూడా, అలాగే డెవలప్మెంట్ కూడా ఎక్కడ ఆగకుండా రోడ్లు కానీ అలాగే మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ ముందుండి రేపు రానున్న రోజుల్లో 2047కి వికసిత భారత్ లక్ష్యంగా 2047లో ప్రపంచ దేశాల్లోనే మొదటి స్థానంలో ఉండే విధంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పారో దానికి సహకారం చేస్తూ మన స్వదేశీ వస్తువుల్ని ప్రోత్సహించే విధంగా ఈ ఖాదీ సంత పెట్టడం జరిగింది. సో ఈ ఖాదీ సంతలో కూడా చేతి వృత్తులు చేయడం, అలాగే మన భారతదేశంలో తయారు చేసేవి ఇక్కడ లోకల్ చేసేది విశాఖపట్నం. నిర్మలా సీతారామన్ గారు కూడా రావడం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఏదైతే ఆగస్టు 15న రెడ్ ఫోర్ట్ పై నుంచి మోదీ గారు చెప్పారో ఒక బహుమతి ప్రజలకు ఇస్తున్నాము దీపావళి కానుక అని చెప్పారో అది వచ్చేసింది. సెప్టెంబర్ 22 నుంచి కూడా జిఎస్టీ 2 స్లాబ్స్లో అమల్లోకి రావడం మేము ప్రతి చోట చాలా షాప్స్కి మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు బృందంతో పాటు, అలాగే ఇక్కడ జిల్లాలో కూడా జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారు, ఇలా ఇక్కడున్న నాయకులందరూ కూడా వెళ్ళడం, అన్ని షాప్స్కి వెళ్ళడం, మాట్లాడుతూ ఉంటే అక్కడున్న కస్టమర్స్తో మాట్లాడుతుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం. ఎందుకంటే గతంలో 5%, 12%, 18%, 28% ఉన్న స్లాబ్లు ఇప్పుడు 2% మాత్రమే ఉండి, కొన్ని గతంలో ఏదైతే 5, 12, 18 ఉన్నాయి ఇప్పుడు అసలు 0% నిల్. ఎందుకంటే ప్రాణాధార మెడిసిన్స్కి 0% అసలు జిఎస్టీ లేకపోవడం, అదే కాకుండా లైఫ్ సేవింగ్ ఇన్సూరెన్స్ ఇటువంటి వాటిపైన మోదీ గారు దృష్టి సారించి అందరికీ చెప్పడం. అది మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఏదైతే ఖాదీ సంత అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం తరఫున ఇక్కడ విష్ణుప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుకుండా బీచ్ రోడ్లో 2 రోజులు పొద్దున 10 నుంచి రాత్రి 9 వరకు కూడా స్టాల్స్ ఇక్కడ పార్టీ తరఫున పెట్టడం జరుగుతోంది. స్టాల్స్ పెట్టుకోవడానికి ఉచితంగా వాళ్ళకి ఏర్పాటు చేయిస్తున్నాము. ఎందుకంటే చిన్న మధ్య తరహా పరిశ్రమలు, చేతి వృత్తుల వాళ్ళని మనము ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని ప్రోత్సహించాలి అన్న ఒక ఉద్దేశంలో. కాబట్టి అందరూ మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఇక్కడ ఈ విధంగా మనకి దేశీయ వస్తువులు అందుతున్నాయి తక్కువ ధరలో. ఎందుకంటే ఎప్పుడైతే జిఎస్టీ తగ్గిందో అది కూడా మనకి రీజనబుల్గా ఉంటుంది. ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ లాగా ఇది ప్రోత్సహించడం ఒక ఎత్తు అయితే, ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. స్వదేశీ వస్తువుల్లో ఉన్న అందం, ఆనందం అన్నీ కూడా అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి అన్నది మీ ద్వారా ప్రజలకు కనుక చేరువైతే వారందరూ ఈ యొక్క స్టాల్స్, ఈ ఖాదీ సంతని అందరూ కూడా వచ్చి విచ్చేసి అక్కడ సాంస్కృతిక కళా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 4 నుంచి 8 వరకు. కాబట్టి 2వ తారీఖున 3వ తారీఖున వచ్చి ఇది పెద్ద ఎత్తున సక్సెస్ చేయవలసిందిగా మీ ద్వారా ప్రజలకి ఇది ఈ విషయం వెళ్ళాలి అన్న ఒక ఉద్దేశంలో ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం చేయడం జరిగింది. మీకు ఏదైనా ఒక సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారికి సహస్రనామార్చన నేత్ర పర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. సహస్రనామార్చనలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరగమ శాస్త్రం విధానంలో విశ్వకేశ ఆరాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం మంగళ శాసనాల తరువాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. తదుపరి స్వామివారి అంతర్యాల దర్శనమునకు అనుమతించారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఉపశమనమని ఏఎస్ఆర్ జిల్లా సహాయ కలెక్టర్
కె సాహిత్ అన్నారు. బుధవారం పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన జీఎస్టీ అవగాహన కార్యక్రమంలో సహాయ కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగమునకు మేలు చేసేలా ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 పన్ను తగ్గింపుపై రైతులకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన జీఎస్టీ 2.0 నెక్స్ట్ జెన్ రిఫార్మ్స్ ల్యాబ్లో మార్పులకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ తెలియజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ పదార్థాలు, పాలు ఉత్పత్తులు, వ్యవసాయ పరికరాలు, వ్యవసాయ ట్రాక్టర్లపై జీఎస్టీ రేట్ల తగ్గుదల వలన రైతులకు కలిగే ప్రయోజనాలు, తద్వారా మిగిలిన డబ్బును పొదుపు చేసుకునే విధానంపై సరైన అవగాహన కల్పించారు. ముఖ్యంగా జీఎస్టీ రేట్ల తగ్గుదల మీద అవగాహన కల్పిస్తూ ట్రాక్టర్ మరియు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్బీఎస్ నందా, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, రైతులు మరియు వ్యాపారస్తులు పాల్గొన్నారు. జీఎస్టీ సంస్కరణలు పేద మధ్యతరగతి వారికి ఆర్థికంగా ఎంతో వెసులుబాటును కల్పిస్తున్నాయని, ఆర్థిక పురోగతికి దోహదం చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా పేద మధ్యతరగతి వర్గాలకు చేకూరిన లబ్ధిని, కలిగే ప్రయోజనాలను తెలియజేస్తూ జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. అనకాపల్లి జీవీఎంసీ జోన్ పరిధిలో 84వ వార్డు ఎస్బీఐ కాలనీలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన ప్రచార కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, డీఆర్డీ ప్రాజెక్టు అధికారి సచీదేవి పాల్గొన్నారు. ఎలమంచిలి నియోజకవర్గం ఎలమంచిలి మండలం రేగుపాలెం గ్రామంలో శాసనసభ్యులు సుందరపు విజయకుమార్ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు జీఎస్టీ తగ్గింపు వలన కలిగిన ఆర్థిక ప్రయోజనాలతో సంఘాలను బలోపేతం చేసుకోవాలని తెలిపారు. సంఘాల కార్యకలాపాలు మరింత విస్తృతం చేయాలన్నారు. స్వయం శక్తి సంఘాల మహిళలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ జీఎస్టీ తగ్గడం వల్ల రైతులకు ఎరువులు, ట్రాక్టర్లు, పురుగు మందులు, వాటర్ పైపులు, మోటార్లు తదితర వాటిపై ఎంత ప్రయోజనం కలిగింది, టూత్ పేస్టులు, బ్రష్లు, నిత్యావసరాలు, వాహనాలు, మందులు తదితర వాటిపై ఎంత లబ్ధి వచ్చిందో అవగాహన కల్పిస్తున్నారు. నేటి సమాజం భవిష్యత్తు భావితరాల మనుగడ కోసం ఓ తండ్రి కొడుకు పడుతున్న తపన అమోఘం. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటే ప్రకృతి మనల్ని ఏ విధంగా కాపాడుతుందో ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ప్రకృతిని నాశనం చేస్తే అది మానవాళిని ఎలా అంతమందిస్తుందో ప్రజల్లో నిరంతరం పర్యావరణవేత్త శ్రీనివాస్, అతని తండ్రి వరహాలరాజు అవగాహన కల్పిస్తున్నారు. నేటి ఆధునిక సమాజంలో అధిక శాతం ప్రజలు స్వార్థం, తనకేమిటి అన్న అంశాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. నిత్యం సమాజం గురించి ఆలోచిస్తూ సమాజానికి మంచి చేయాలని పరితపించే వాళ్ళ సంఖ్య అతి తక్కువగానే ఉంటుంది. ఇలా సమాజం గురించి, భవిష్యత్తు తరాల మనుగడ కోసం నిరంతరం ఓ తండ్రి కొడుకు గత 13 ఏళ్లుగా పరితపిస్తున్న తీరు ఎంతో ప్రశంసనీయం. సమాజహితం ఆకాంక్షిస్తూ ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై మార్పు తీసుకొచ్చేందుకు పర్యావరణవేత్త, ప్రకృతి ప్రేమికుడు శ్రీనివాస్ నిరంతరం పరితపిస్తున్నారు. మన భూమి పరిమాణం చిన్నదవుతుందని నేను ప్రజలకు అవగాహన కల్పించడం కోసం, శాస్త్రవేత్తలకు అవగాహన కల్పించడం కోసం నేను ఈ కార్యక్రమం చేస్తున్నానండి. మన భూమి మీద మనం వాడుతున్న ముడి చమురు అనేది మనకన్నా ఇప్పుడు మన భూమికే ఎక్కువ అవసరం ఉందని ఈ అవగాహన సదస్సు కోసం ఈ ర్యాలీ నిర్వహించామండి. రానున్న రోజుల్లో మనం ముడి చమురు అధికంగా వాడితే విపత్తులు సంభవిస్తాయి. సాధారణ వాతావరణం వల్ల పోయి విపత్తులుగా మారిపోతాయి. ఈ విపత్తుల వల్లనే మానవ జాతి అంతరించిపోతుందన్న అవగాహనతో నేను ఈ డాక్యుమెంటరీ చేశాను. వాడుతున్న ముడి చమురు అనేది మానవ జాతి మనుగడ కోసం వాడాలి తప్ప యుద్ధ సామాగ్రి సమకూర్చుకోవడం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే అవసరం లేదు. ఇతనికి అతని తండ్రి వరహాలరాజు తోడై కొడుకుతో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. తమ సొంత నిధులతో పర్యావరణాన్ని పరిరక్షించుకుంటేనే భావితరాల మనుగడ సాధ్యమంటూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. భూమి పర్యావరణం వల్ల భూమి యుగాంతం జరుగుతుంది అని ఒక ఊహగా ఉండేది. ఎందుకంటే మనం ముడి చమురు ఎక్కువగా వాడుతున్నాం, ప్రతిదానికి అవసరానికి మించి ఎక్కువ వాడుతున్నాం. దానివల్ల ఇకపోతే ప్రపంచంలో ఒక సిస్టమ్ అంటూ ఒకటి ఉంది. శ్రావణ భాద్రపదాలు అనే సృష్టిలో వర్షకాలం అంటారు. శ్రావణం, భాద్రపద 6 నెలలు వర్షాలు పడతాయి. కానీ ఇప్పుడు భాద్రపద మాసం వెళ్ళిపోయినా కూడా ఆ సీజన్లో కూడా వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. హైదరాబాదు దక్కన పీఠభూమి, అక్కడ ఎక్కువ వర్షాలు పడవు. కాశ్మీరు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో సర్వనాశనం అవుతుందంటే ఇలాంటి విపత్తులు జరగడానికి, ప్రళయాలు రావడానికి కారణం ఏంటంటే మన యొక్క పర్యావరణం కలుషితం అయిపోవడం వల్ల అని మా ఉద్దేశంలో మేము ఒక కాన్సెప్ట్ తయారు చేసాం. ఇది ప్రజలకు తెలియచెప్పాలనే ఉద్దేశంతో దీన్ని తయారు చేసి ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం. రోజు రోజుకి మానవులు తన అవసరాల కోసం ఇష్టానుసారం చమురు నిల్వలను తోడేస్తున్నారు. ఫలితంగా భూ పరిణామం
కుచించుకుపోతుందనేది ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నేటి హైటెక్ కాలంలో తమ అవసరాల కోసం ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారని వాపోతున్నారు. ప్రకృతిని మనం పరిరక్షించుకోకపోతే ఆ ప్రకృతి మనల్ని అంతం చేస్తుందని పర్యావరణవేత్త శ్రీనివాస్, అతని తండ్రి వరహాలరాజు హెచ్చరిస్తున్నారు. ప్రకృతిని మనం పరిరక్షిస్తే ఆ ప్రకృతి మనకు శ్రీరామ రక్షగా ఉంటుందని ప్రజలకు తెలియజేస్తున్నారు. ప్రకృతిని నాశనం చేయడం వల్ల కలిగే దుష్పరిణామాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించేందుకు యుగాంతం పేరిట తాము నటించిన వీడియోను నగర గ్రామీణ ప్రాంతాలలో ప్రదర్శిస్తూ తెలియజేస్తున్నారు. మొదటి భాగం ముడి చమురు వాడగానే ఎలా అంతరించిపోతారు? మొదటి భాగాన్ని వాడుతున్న కొలది మన భూమిపైన ఉష్ణోగ్రతలు పెరగడం వలన సాధారణ వాతావరణం కాస్త విపత్తులుగా మారిపోతాయి. మొదటిగా వేసవ కాలంలో ఎక్కువ భూకంపాలు సంభవిస్తాయి. వాటి తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుంది. తరువాత అడవులు కాలిపోవడం, రహదారులపైన ఉన్న తారు మరిగిపోవడం, రైలు పట్టాలు సాగిపోవడం, రైలు ప్రమాదాలు ఎక్కువ జరగడం. ఇక వర్షాకాలంలో అయితే ఉరుములు, మెరుపులు, పిడుగులు అతిగా సంభవిస్తాయి. పిడుగుల వలన కూడా భారీ ప్రాణ నష్టం ఎక్కువగానే ఉంటుంది. ఇక భయంకరమైన తుఫాన్లు, తక్కువలో తక్కువ 50 సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది. ఊర్లే కొట్టుకుపోతాయి. 50 సెంటీమీటర్ల వాన అనేది కామన్ అయిపోతుంది. శీతాకాలంలో అయితే మంచు ఎక్కువగా కురుస్తుంది. ఇలా మొదటి భాగం ముడి చమురు ఖర్చు అయ్యేలోపు 10% జనాభా అంతరించిపోతారు. ఇక రెండో భాగం ముడి చమురు అనేది ఖర్చు చేస్తున్న కొలది వచ్చే ప్రళయాలు ఎలా ఉంటాయంటే మెగా భూకంపాలు వస్తాయి, మెగా సునామీలు, మెగా తుఫాన్లు సంభవిస్తాయి. ఇవి చాలు మానవ జాతి సగానికి పైనే అంతరించిపోవడానికి. మెగా భూకంపాలు, మెగా సునామీలు, మెగా తుఫాన్లు రోజువారీలో కామన్ అయిపోతాయి. ఒక సంవత్సరంలో ఎన్ని మెగా భూకంపాలు వస్తాయో, ఎన్ని మెగా సునామీలు సంభవిస్తాయో చెప్పలేం. వర్షపాతం 100 సెంటీమీటర్ల నుండి 200 సెంటీమీటర్ల పైనే వర్షాలు కురుస్తాయి. మూడో భాగం ముడి చమురు అనేది వాడుతున్న కొలది దీని ప్రభావం నేరుగా టెక్టానిక్ ప్లేట్స్ మీద పడుతుంది. ఎంతలా అంటే నెమ్మదిగా కదులుతున్న టెక్టానిక్ ప్లేట్స్ పైకి తన్నడం, చిన్న టెక్టానిక్ ప్లేట్స్ పగులు రావడం మొదలవుతాయి. నిజానికి మూడో భాగం ముడి చమురు పూర్తయినప్పటికీ మానవ జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇంకా మానవ జాతి ఈ భూమిపైన మిగిలి ఉన్నారు అనుకుందాం. ఇక నాలుగో భాగం ముడి చమురు అనేది మానవ జాతి ఖర్చు చేయలేరు, కానీ ఖర్చు చేస్తున్నాం అనుకుందాం. మనం ఖర్చు చేస్తున్న కొలది దీని ప్రభావం టెక్టానిక్ ప్లేట్స్ మీద పడుతుంది. పైకి తన్నడం వలన వీటిలో పగుళ్ళు ఏర్పడతాయి. పగుళ్ళు రావడం వలన మన భూమిపైన ఉన్న 7 ఖండాలు కాస్త 70 ఖండాలుగా చీలిపోతాయి. దాని వలన లావా బయటికి వచ్చేస్తుంది. లావా అధికంగా బయటికి రావడం వలన మన భూమిపైన ఉన్న నీరు కాస్త ఆవిరైపోతుంది. దాని వలన మన భూమి కూడా మండే గోళంగా మారిపోతుంది. ఇప్పుడు చెప్పండి, యుగాంతం మొదలైంది 2000 సంవత్సరంలో అని మీరు ఒప్పుకుంటారా? ఏం చేద్దాం మరి? కాబట్టి ఆ తండ్రి కొడుకుల సమాజం కోసం తప్పిస్తున్న తీరును అర్థం చేసుకుని పర్యావరణ పరిరక్షణకు ఇకనైనా మేల్కొని పనిచేద్దాం. పర్యావరణవేత్త శ్రీనివాస్, అతని తండ్రి వరహాలరాజు పర్యావరణ పరిరక్షణకై నేటితరం అందరూ చిత్తశుద్ధితో పని చేయాలని కోరుకుంటున్నారు. తండ్రి కొడుకులు చేస్తున్న కృషికి హ్యాట్స్ ఆఫ్. ఎండలు పెరిగిపోతున్నాయి. కంప్లీట్గా టెంపరేచర్ ఎప్పటికప్పుడు మీరు చూస్తుంటే ఇయర్కి టెంపరేచర్ పెరిగిపోతుంది. సో ఎప్పుడైతే మనం ఇవన్నీ తగ్గిస్తామో, ఈ ప్రజలు అవగాహన వచ్చి ప్రజలు ఎప్పుడైతే భూమిని కాపాడుకుంటారో అప్పుడు కానీ మనకి డిఫారెస్టేషన్ కూడా జరుగుతుంది. డిఫారెస్టేషన్ చేస్తున్నారు, అడవులు కొట్టేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అండ్ మనకి డంపింగ్ యార్డ్స్ లేవు. ఇంకా అన్నీ మన దగ్గర మనమే చేసుకున్నట్టు ఉంది. సో అందుకని ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మన భూమి మనం కాపాడుకుందాం. గోయింగ్ ఫర్దర్ ఫ్యూచర్లో ఎలాంటి ఎక్కువ డిగింగ్స్ కానీ అలాంటివి తగ్గించేసి మనం మునుపట్లాగా మనం ఉండాలి అని చెప్పేసి
విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు విష్ణుకుమారాజు ఆధ్వర్యంలో 18,57,000 రూపాయల చెక్కులను బాధితులకు తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఉత్తర నియోజకవర్గ పరిధిలో 26, 43, 47, 48, 53 వార్డులకు చెందిన బాధితులకు 18,57,619 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో వైద్య ఖర్చుల కోసం ప్రజలెవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ఆరోగ్యం బాగోలేక ఎమర్జెన్సీగా కేజీహెచ్ కానీ విమ్స్కి కానీ కాకుండా ప్రైవేటు హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళు విపరీతమైన రేట్లు వేసిన వలన ప్రజలు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రైవేటు హాస్పిటల్ వాళ్ళు ఏదన్నా ఒక ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు ముందుగా తెలియచెప్పటం లేదు. ఈ ట్రీట్మెంట్కి 10 లక్షలు అవుతుందా 5 లక్షలు అవుతుందా అని తెలియని వలన వీరు ముందు జాయిన్ అయిపోయిన తర్వాత ప్రతి 2 రోజులకి 2 లక్షలు కట్టండి 3 లక్షలు కట్టండి అనే విధంగా కొన్ని హాస్పిటల్స్ చేస్తున్నారు. దానివల్ల ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఏది ఏమైనా నార్త్ నియోజకవర్గంలో ఎవరైతే ఇలాగ డబ్బులు పే చేసి ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళకి ఆర్థిక భారం అయిన తర్వాత మా దగ్గరికి వచ్చి ఆ బిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత ఎంతో కొంత రిలీఫ్ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కొంత మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము కూడా ఈ CMRF అంటే చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ పెట్టిన తర్వాత వారిని కలిసి రిక్వెస్ట్ చేసి వీళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలి అని చెప్పిన పిదప ఈరోజు సుమారు 18 మందికి 18,57,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భక్తి శ్రద్ధలతో నడుమ ఘనంగా జరిగిన దసరా పండుగ. విజయదశమిని పురస్కరించుకుని వాహనాలు, ఆయుధాలు, పనిముట్లకు పూజలు చేసిన ప్రజలు. భారత్లో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అత్యుత్తమ రాష్ట్రంగా నిలుస్తుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. వ్యాపారవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని వ్యాపారవేత్తలకు పిలుపు. విశాఖ బీచ్ రోడ్ విశ్వప్రియాలో 2 రోజుల పాటు జరగనున్న బీజేపీ ఖాదీ సంత. 2-3 తేదీలలో ఖాదీ సంత జరగనున్నట్లు వెల్లడించిన బీజేపీ నగర అధ్యక్షుడు పరశురామరాజు. దక్షిణ నియోజకవర్గం 38వ వార్డులో పలు ప్రాంతాల్లో పర్యటించి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ప్రజా సంక్షేమమే కూటమి ధ్యేయమని వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్.